దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్ అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృప మనందరికీ తోడై నడిపించిన గాక. ఎలా ఉన్నారంటే బాగున్నారు కదా. దేవుడే మీకు మీ కుటుంబానికి క్షేమం ఇచ్చిన గాక. ఆమె ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం నిర్గమకాండము 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందరు. ఆమె ఇక్కడ మోషే మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నువ్వు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు. ఆమెన్. అంటే ఐగుప్తులో బయలుదేరిన వారు కానాను చేరు వరకు, ఆమె ఎర్ర సముద్రం దాటు వరకు, హల్లెలూయా, గమ్యం చేరు వరకు. ఆమె దేవుడే వారిని గమ్యం చేర్చేవాడు, దేవుడే వారి ప్రయాణంలో సహాయం చేసేవాడు. అలాగే రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగూ దేవుడు తోడుగా ఉండి అద్దరికి నడిపించారో, మనకి కూడా దేవుడు తన బాహుబలం చేత మనల్ని అద్దరికి నడిపిస్తారండి. మనం చాలాసార్లు అనుకుంటాం, మధ్యలోనే మన జీవితం ఆగిపోద్దేమో, మధ్యలోనే మన పరిస్థితి మారిపోద్దేమో, ఎలా నేను గట్టెక్కగలను, ఎలా నేను కుటుంబాన్ని సాకగలను, ఎలా నేను బిడ్డలను పోషించగలను, ఎలా నేను అప్పులు తీర్చగలను, ఇలాంటి కొన్నిసార్లు మధ్యలో నా వల్ల ఏమీ కాదేమో అనుకుంటా. చాలామంది అంటారు, ఈ సంసారాన్ని నేను ఈదలేను, ఇంకా ఈ కుటుంబాన్ని నేను నడిపించలేను అనుకుని భయపడుతూ కుమిలిపోతున్న పరిస్థితులు ప్రజల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను మిమ్మలను అద్దరికి నడిపిస్తాను. అద్దరికి చేర్చు దేవుడు అండి ఆయన, మనల్ని దరి చేర్చే దేవుడు అండి. ఒకసారి యేసు ప్రభువు శిష్యులు మరి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చిన్న దోణి ఎక్కారంట. చిన్న దోణిలో వెళ్తూ ఉంటే పెద్ద తుఫాన్ రేగిందండి. పెద్ద తుఫాన్ రేగినప్పుడు శిష్యులు భయపడిపోయారు. ఏమంటున్నారంటే, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, మనం ముందుకెళ్ళలేము, ఇక్కడే మన పరిస్థితి ఆగిపోయింది, మధ్యలోనే మన పరిస్థితి అయిపోయింది, ఇక మనం ఏం చేయలేము అని చెప్పి ప్రభువుని లేపుతున్నారు. ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా మేము నశించిపోతున్నాం. ఏమంటే గాలిని గద్దించగా అది నిమ్మలం అయిపోయిందంట. వారు క్షేమంగా అద్దరికి చేరిపోయారండి. హల్లెలూయా. మన ప్రయాణంలో, మన జీవితంలో, మన కుటుంబంలో, ఆర్థిక పరిస్థితుల మధ్యలో, ఏమంటే కుటుంబ సమస్యల మధ్యలో, ఎన్నో శ్రమల మధ్యలో, ఈ పెద్ద తుఫాను లాంటి పరిస్థితులు, ఈ కుటుంబ సాగరంలో, ఈ సముద్రంలో కుటుంబం అనే చిన్న దోణి వెళ్తున్నప్పుడు ఎన్నో తుఫానులు రేగుతాయండి. ఎన్నో తుఫాన్లు. ఎప్పుడు ప్రయాణం సాఫీగానే ఉంటుంది అంటానికి లేదు. అలాంటి తుఫాన్ల మధ్యలో యేసయ్య నిన్ను అద్దరికి చేరుస్తారన్నదే ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేమైనా సరే అద్దరికి చేరతావు, గమ్యం చేరతావు, గురికి చేరతావు. మధ్యలో నీ ప్రయాణం ఆగిపోదు. దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు. ఆమె హల్లెలూయా. ఇశ్రాయేలుని ఎలాగైతే అద్దరికి చేర్చారో ప్రభువు నిన్ను కూడా అద్దరికి చేరుస్తాడు ఆయన. ఏమంటే దేవుడు నీ ప్రయాణాన్ని గమ్యం చేరుస్తాడు. కాబట్టి నీ పిల్లల విషయము కానీ, నీ కుటుంబ విషయము కానీ ఏమీ దిగులు పడొద్దు అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడని జ్ఞాపకం చేస్తాను. ప్రభువు మీద విశ్వాసం ఉంచితేనండి, ప్రభువు నిన్ను ఎక్కడా విడవడు, ఎక్కడా నీ చేయి విడిచిపెట్టాడు. ప్రభువు నీకు నిశ్చయముగా సమాధానం ఇచ్చి, సంతృప్తినిచ్చి, ఏమండి గమ్యానికి చేరుస్తాడు. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టారండి బైబిల్లో? ఎవరిని కూడా ప్రభు విడిచిపెట్టలేదు. ఆయన మీద ఆనుకున్న వారికి సమాధానం ఇచ్చి, ఆయన మీద ఆనుకున్న వారిని గమ్యం చేర్చినట్లుగా మనం చూస్తూ, ఎన్నో సమస్యల మధ్యలో ఎందరో భక్తులు దేవుని మీద ఆనుకునేటప్పుడు వారికి దేవుడు సహాయం చేసి మరి దరి చేర్చినట్లుగా మనం చూస్తున్నాం. మన దేవుడు మరి దరికి చేర్చే దేవుడు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నీ ప్రయాణము మధ్యలో ఆగదు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో అయిపోతుందేమో అన్న భయాన్ని విడిచిపెట్టండి. ఒకటే నమ్మండి, నా ప్రభువు నాతో ఉన్నాడు, నాకే అపాయము రాదు. హల్లెలూయా. నువ్వు గమ్యానికి చేరతావు అనే విశ్వాసంతో అడుగులు ముందుకు వేద్దాం. మన గమ్యానికి చేరుకుందాం. మన ప్రభువు అద్దరికి చేర్చే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అద్దరికి చేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.